గంగానది తీరంలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ చెట్టు తొర్రలో జగద్గవుడు అనే ముసలి గ్రద్ద నివసించేది. పాపం వయసు పైబడటం వల్ల ఆ గ్రద్దకు కళ్ళు సరిగ్గా కనిపించేవి కావు. ఆ చెట్టుపైనే చాలా పక్షులు తమ గూళ్లు కట్టుకుని ఉండేవి. ఆ పక్షులన్నీ జాలిపడి తాము తెచ్చుకున్న ఆహారంలో కొంచెం భాగాన్ని ఆ ముసలి గ్రద్దకు ఇచ్చేవి. ప్రతిఫలంగా ఆ గ్రద్ద పక్షులు లేని సమయంలో వాటి పిల్లలకు కాపలాగా ఉండేది. ఒకరోజు దీర్ఘకర్ణుడు అనే పిల్లి పక్షి పిల్లలను తినాలనే ఆశతో ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. పిల్లి అడుగుల చప్పుడు విన్న ముసలి గ్రద్ద ఎవరు అక్కడా అని గట్టిగా అరిచింది. పిల్లి మొదట భయపడి పారిపోదామనుకుంది. కాని గ్రద్దకు కళ్ళు కనిపించవని గ్రహించి ఒక ఉపాయం ఆలోచించింది. ఆ పిల్లి చాలా వినయంగా, అయ్యా, నేను ఒక శాకాహారి పిల్లిని. గంగానది తీరంలో తపస్సు చేసుకుంటూ మాంసం తినడం మానేశాను. మీ వంటి జ్ఞానుల గురించి విని మీ దగ్గర ధర్మశాస్త్రాలు నేర్చుకుందామని వచ్చాను అని అబద్ధం చెప్పింది. మొదట గ్రద్ద నమ్మలేదు. పిల్లులు పక్షులను తింటాయి కదా, నిన్ను ఎలా నమ్మను అని అడిగింది. అప్పుడు ఆ పిల్లి ఎన్నో నీతి వాక్యాలు వల్లించి శ్లోకాలు చెప్తూ గొప్ప భక్తుడిగా నటించి గడ్డి కూడా తిని చూపించింది. అది చూసిన గ్రద్ద నమ్మేసింది. ఆ పిల్లిని నమ్మి తన తొర్రలోనే ఉండనిచ్చింది. కాని ఆ పిల్లి దాని బుద్ధి చూపించింది. గ్రద్ద నిద్రపోయే సమయంలో ఆ పిల్లి రహస్యంగా చెట్టుపైకి వెళ్లి ఒక పక్షి పిల్లను పట్టుకొని గ్రద్ద ఉండే తొర్రలోకి తెచ్చి తినేసింది. తిన్న తర్వాత ఆ ఎముకలను అక్కడే పడేసి వెళ్లిపోయేది. ఇలా ఆ పిల్లి చాలా పక్షులను తినేసింది. గ్రద్దకు కళ్ళు కనిపించవు కాబట్టి ఆ ఎముకలు అక్కడ ఉన్న విషయం దానికి తెలియదు. కొన్ని రోజుల తర్వాత పక్షులు తమ పిల్లలు కనిపించడం లేదని వెతకడం మొదలుపెట్టాయి. ప్రమాదాన్ని పసిగట్టిన పిల్లి మెల్లగా అక్కడ నుండి పారిపోయింది. పక్షులన్నీ కలిసి చెట్టును వెతకగా గ్రద్ద ఉండే తొర్రలో పక్షి పిల్లల ఎముకలు కనిపించాయి. ఆ ముసలి గ్రద్దే మన పిల్లలను తిని ఏమీ తెలియనట్లు నటిస్తోంది అని పక్షులన్నీ కలిసి ఆ గ్రద్దను కొట్టి చంపేశాయి. ఏ తప్పు చేయని ముసలి గ్రద్ద కేవలం ఒక అపరిచితుడిని నమ్మినందుకు ప్రాణాలు కోల్పోయింది. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏమిటంటే, అపరిచితులకు వారి గుణగణాలు మరియు పుట్టుపూర్వత్రాలు తెలియకుండా ఆశ్రయం ఇవ్వకూడదు. దానివల్ల మన ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎథనిక్ టోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.